కిరణ్ సార్ సార్ హాయ్ సార్. మీ కెరియర్లో మీరు హీరోగా అయిన దగ్గర నుంచి మీరు చేసిన సినిమాలు వేరు, పర్టికులర్గా గీతా ఆర్ట్స్ లాంటి అగ్ర సంస్థలో సో మీరు చేయటం ప్లస్ ఇంతకుముందు సినిమాలు వేరు, ఈ సినిమా వేరు మీ కెరియర్కి. సో ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీ అందరికీ తెలుసు సార్, మెయిన్గా ఇండస్ట్రీ పీపుల్కి తెలుసు నా కెరియర్ ఇంతకుముందు ఒకటి, వినరో భాగ్యం విష్ణు కథ నుంచి ఒకటి అని. చాలా సంతోషంగా ఉంది సార్. వినరో భాగ్యం విష్ణు కథ అనే సినిమా మెయిన్గా గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్లో చేయడం ఎప్పటికీ గుర్తుండిపోయి అవుతుంది నాకు. వీఆర్ వెరీ హ్యాపీ సార్. చాలా సందర్భాల్లో చెప్పినట్టు ఇట్స్ నాట్ ఈజీ, పర్టికులర్లీ నాలాంటి వాళ్ళకి ఇంత పెద్ద బ్యానర్లో అవకాశం రావడం అనేది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మై జర్నీ విత్ గీతా ఆర్ట్స్ సంథింగ్ ఎల్స్ సార్. చాలా నేర్చుకున్నాను అరవింద్ గారితో కానీ, వాస్ గారితో కానీ. ఈ ప్రాసెస్లో ఈ 10 ఇయర్స్లో కానీ, సార్ వాళ్ళు 20 ఇయర్స్లో కానీ నేర్చుకున్న కొన్ని ఉంటుంది కదా సార్, అది నాకు చెప్పడం ఎలా అనేది చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది సార్ యాజ్ ఎ పర్సన్గా. అండ్ ఒక సినిమాటిక్ నాలెడ్జ్ అయితే ఇంకా ఈ ట్రావెల్లో, ఈ సినిమా ప్రాసెస్లో చాలా నేర్చుకున్నాను సార్. అలాగే మీ ప్రతి సినిమాలో, ఇంతకుముందు ప్రతి సినిమాల్లో అన్నింటిలో ఏలేటేవారు. సో డైలాగ్ రాయడం కానీ, ఇంకోటి కానీ, సజెషన్ చేయడం. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అందరినీ డైలాగ్ గుచ్చుకుంటాయని చెప్పారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ. అయితే ఈ సినిమాలో కూడా డైలాగులు దాంట్లో ఏమైనా మీరు రాశారా? అట్లాగే మిగతా ఆటలో కూడా ఏలేబెట్టకి అగ్ర సంస్థ కాబట్టి కుదరలేదా, కుదిరిందా? లేదు సార్, అంటే నిజంగానే అన్ని సినిమాల్లో ఏలు కాలు పెట్టింటే బాగుండేమో సార్, పెట్టలేకపోయాను. దానివల్లనే కొన్ని సినిమాలు నేను చాలా సందర్భాల్లో చెప్పాను, చాలామందికి అది ఒక మిత్తులా అయిపోయింది. అండ్ ఇన్ఫర్మేషన్ బయటకు అలా వెళ్ళడం వల్ల అలా అనిపించిందేమో. కానీ రాజావారు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సినిమా కూడా నాకున్న ఆ టైంలో సిచ్యువేషన్ చాలా లాస్ట్ చూశాను. సమ్మతమే గోపీనాథ్ రెడ్డి అసలు లేదు, ఎక్కడే కానీ 1% కూడా లేదు. నేను మీకు బాగా కావాల్సినవన్నీ నేను చేయాల్సి వచ్చింది. ఆ పరిస్థితి విత్ సపోర్ట్ ఆఫ్ దీప్తి గారు, ఆవిడ చాలా బాగా సపోర్ట్ చేశారు. నాకు ఆ స్పేస్ ఇచ్చారు, కిరణ్ నువ్వు ఏమైతే చేయగలవు అని. ఇట్ డింట్ వర్క్డ్ అవుట్. ఈ సినిమా వినరో భాగ్యం విష్ణు కథ కంప్లీట్లీ నందు అన్న. ఎందుకు నేను చాలా స్పెసిఫిక్గా చెప్పానంటే, చాలా సందర్భాల్లో నందు అన్న కూడా చెప్పాను, అన్న మీ మాట పవర్ అనేది చాలా రోజులు గుర్తుండి ఏదైనా పాస్ చేసేటప్పుడు కొంచెం చిన్నగా ఆలోచించి పాస్ చేస్తే చాలా బాగుంటుంది. లేకపోతే ఏంటంటే నా డైరెక్టర్స్ కానీ, చేసే డైరెక్టర్స్. అండ్ ఇంకో ప్రాబ్లం ఏమైపోయిందంటే సార్, ఐ థాట్ చాలా మంచి విషయం అనుకున్నాను, అది ఎందుకు ఇలా వెళ్తుందో తెలియలేదు. ఇప్పటివరకు నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు. నేను ఒక కొత్త వాళ్ళకి అంటే నాకు వీలైనంత, ఇప్పుడు నాకు అవకాశం సార్ వాళ్ళు ఎలా అయితే ఇస్తున్నారో, నాకు వీలైనంత కొత్త డైరెక్టర్స్కి అవకాశం ఇద్దామని నేను చూస్తున్నాను. పెద్దవాళ్ళు అయితే వింటారు కదా, మీ మాట వింటారు కదా అని చెప్పేసి కొత్త వాళ్ళు పెట్టుకుంటున్నారా? అలా ఎందుకు అవుతుంది సార్, పెద్దవాళ్ళు అయితే ఎందుకు వినరు? ఇక్కడ ఏం లేదు సార్, సినిమా అనే ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు నేను వాసు గారితో వర్క్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ, నాకు వాసు గారు ఏంటి అని అంటే, ఎలా చేద్దాం కిరణ్ అని వాసు గారు ఎన్నిసార్లు మా ఇద్దరి డిస్కషన్లో అదే జరిగింది. అది అనుకోవడం పెద్దవాళ్ళు అయితే అలా, చిన్నవాళ్ళు అయితే అది ఏముండదు సార్. అందరికీ ఇక్కడ సినిమా అంటే ఇష్టం, సినిమా చాలా బాగా రావాలనే ప్రాసెస్లో అందరం చాలా కష్టపడాలి. సో పర్సనల్లీ నేను కొన్ని వాటిల్లో నేను చేయలేకపోవడం, మేబీ ఆ టైంలో నేను ఇన్వాల్వ్ అయ్యంటే బాగుండేమో అని ఇప్పుడు నేను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. వాసు గారు, టైటిల్ వినరో భాగ్యము విష్ణు కథ. సో అద్భుతమైన టైటిల్. సో ఈ టైటిల్ ఒక డివోషనల్ టైటిల్గా ముందు అందరూ భావించే టైటిల్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు, ఈసారి టీజర్ చూసిన తర్వాత దాని ఏంటో కథ ఏంటో వెనకాల ఏంటో మనకు తెలిసింది. అయితే ఈ కథకి, ఈ ట్రైలర్కి లింక్ లేకుండా మీ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయడం కోసం బ్యాంకాక్ వెళ్ళారా? లేదా బ్యాంకాక్ వెళ్తాక రీజన్ ఏంటి, అక్కడ షూటింగ్ ఏం చేశారు? మీ ఇద్దరు కలిసి హైదరాబాద్లో ఎలా కుదరట్లేదని అక్కడ బ్యాంకాక్ ఎందుకు వెళ్ళారు? బ్యాంకాక్కి వెళ్తానికి పార్ట్ 2కి లీడ్ ఇచ్చేవండి అక్కడ, వినరో భాగ్యం విష్ణు కథకి. ఓహో, ఇది పార్ట్ 2 కూడా వస్తుందా? పార్ట్ 2 కూడా ఒక లీడ్ అలా వేసి వదిలేను. దాని గురించి అని మెయిన్ ఏంటంటే, డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఐడియా నచ్చింది మాకు. ఆ చిన్న లీడ్ గురించి పాపం ఎంత కష్టపెట్టానంటే, యూనిట్ మొత్తం మా సత్యాన్ని కానీ వీళ్ళందరినీ మార్నింగ్ 6:30కి పాపం ఆయన మన మురళీ శర్మ గారు కూడా మార్నింగ్ 6:30కి వీళ్ళందరూ ఫ్లైట్లు దిగారు. దిగితే 9 o'clock లొకేషన్లో పెట్టాం. పాపం కిరణ్ దిగిన వెంటనే హోటల్ తీసుకెళ్తారంటే లేదని చెప్పి క్యారీవాన్ తీసుకెళ్ళి క్యారీవాన్లో స్నానం చేయించి షూటింగ్ తీసుకెళ్ళిపోయాం. మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత అన్న బ్యాంకాక్ వచ్చాం కదన్నా, ఫస్ట్ టైం నాకు అబ్రాడ్ షూటింగ్, ఎంజాయ్ చేద్దామంటే మళ్ళీ అక్కడ అవును వెళ్తున్నాం అని చెప్పి అట్లా తీసుకెళ్ళి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి మళ్ళీ ఫ్లైట్ ఎక్కేసాం. సో నాకు తెలిసి సినీ చరిత్రలో ఎవడో కూడా
ఓ బ్యాంకాక్లో షూటింగ్ అలా చేసి ఉండరు. అండ్ ఆఫ్టర్ రిలీజ్ తీసుకెళ్తాడేమో అయితే. ఆఫ్టర్ రిలీజ్ తీసుకెళ్ళాలి. సార్ తర్వాత ఇప్పుడంతా సంక్రాంతి సీజన్, సంక్రాంతి సినిమాల మీదే. మీరు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్, అరవింద్ గారు విడిగా మీరు విడిగా చేశారు, అలా అరవింద్ గారితో ఇప్పుడు అంతా డిస్ట్రిబ్యూషన్ అన్న రంగంలో మీరు ఉన్నారు. ఫుల్ ఇప్పుడు సినిమాలు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారి సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఎప్పటి నుంచో గోల్ జరుగుతుంది. మళ్ళీ దిల్ రాజు గారు కూడా ఓ మెట్టు వెనక్కి తగ్గి ఇప్పుడు ఆయన కూడా డేట్ మార్చుకున్న పరిస్థితి ఏర్పడింది. సో దాని మీద ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక నిర్మాతగా మీ అభిప్రాయం ఏం చెప్తారు? అంటే మనకి సంవత్సరంలో ఉన్న పెద్ద సీజన్ ఏదంటే సంక్రాంతి పండుగ. ఆ సంక్రాంతి పండుగకి ఏంటంటే ఎవ్రీబడి అదొక కల్చర్ కింద వస్తుంది మనకి. సినిమాలకి వెళ్తాం, అక్కడ సినిమా థియేటర్స్ మొత్తం ఫుల్ అవ్వడం కానీ హైలీ డిమాండ్ ఉండే సీజన్ అది. అట్లాంటి సీజన్లో పెద్ద సినిమాలు వస్తాయి, చిన్న సినిమాలు వస్తాయి. వీలైనంత వరకు థియేటర్లను అక్కడ ఉన్న అండర్స్టాండింగ్ ప్రకారం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అంటే ఈ పట్టి ఏంటంటే ఒక చిన్న సోషల్ మీడియాలో కూడా నేను కూడా చూశాను, తెలుగు సినిమాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది అది 100% అందరం సపోర్ట్ చేసే విషయమే. అట్ ది సేమ్ టైం మన అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే నౌ సినిమా ఈజ్ పాన్ ఇండియా. ఇప్పుడు మన అది స్టార్ట్ అయింది కూడా తెలుగు నుంచి స్టార్ట్ అయింది. తెలుగు సినిమాని అన్ని లాంగ్వేజ్ల్లోనే కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉంది. ఇట్లాంటి సెన్సిటివ్ సిచ్యువేషన్స్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఒక మాట మాట్లాడినా లేదంటే ఒక పోస్ట్ పెట్టినా కూడా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన సిచ్యువేషన్. ఎస్పెషల్లీ మన తెలుగు సినిమా అభిమానులకు నేను చెప్పేది ఏంటంటే కొన్ని విషయాల్ని చాలా ఎక్కువ చేయడం వల్ల ఒక్కొక్కసారి మనకు కూడా అది ఒక టైంలో రివర్స్ కొడతాయి. అంటే ఇప్పుడు మనం ఒక విషయం ఇది సెన్సిటివ్ ఎంత విషయం తెలుసు, అది లోపల ఇండస్ట్రీలో ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దిల్ రాజు గారు 3 రోజులు వెనక్కి వెళ్ళారు అంటే అది ఇండస్ట్రీలో అందరం కూడా డిస్కస్ చేసుకుని కానీ ఆయనకి చెప్పే మనుషులు కొంతమంది ఉంటారు. అదేవిధంగా సిచ్యువేషన్ని ఆయన కూడా అర్థం చేసుకుని తర్వాత డెసిషన్లు మారుతూ ఉంటాయి. ఈ లోపు మనం ఎక్కువ సోషల్ మీడియాలో కానీ దీంట్లో కానీ అల్లరి చేస్తే ఈ విషయాల్ని రేపొద్దున అవతల వాళ్ళు కూడా ఇట్లాంటి రిప్లికేషన్స్ మనకి ఇస్తాయి మన హీరోలకి. అక్కడ ఒక తెలుగు సినిమా ఒక స్ప్రెడ్ని మనమే ఒకేసారి ఆపేస్తాం మనం. సో ఒక విషయం మీద సోషల్ మీడియాలో ఈరోజు స్పందించేటప్పుడు అంటే ఇదివరకు ఏంటంటే ఒక కంట్రోల్ ఉండేది మనకి. ఒక విషయం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడటానికి కానీ లేదా ఒక విషయాన్ని ఆలోచించి విశ్లేషణ చేయడానికి కానీ ఉంటుంది. ఈరోజు ఏంటంటే సోషల్ మీడియాలో ఆలోచన కానీ విశ్లేషణ కానీ ఉండదు. అక్కడ ఆ స్పాట్లో వాళ్ళకి ఏదన్నా అనిపిస్తే అది టక్కున వేసేస్తున్నారు. కానీ ఆ రెప్లికేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి తర్వాత తగిలేది. సో నేను మా తెలుగు సినిమా అభిమానులందరికీ నేను ఒకే ఒక్క విన్నపం ఏంటంటే ఈ స్టేజ్ నుంచి మన తెలుగు సినిమాని మనం ఎలా దాటిస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో మనం చాలా ఆలోచనాత్మకంగా చాలా ముందు స్టెప్తో మనం ఉండాలి. మీ ఎమోషన్స్ మీ అన్నీ కూడా అర్థం చేసుకోగలం. అట్ ది సేమ్ టైం ఇంకొంచెం డీప్గా డెప్త్గా ఆలోచించండి అనేది. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్ హీరోతో తెలుగు నిర్మాతలు చాలామంది వరుసగా సినిమాలు చేస్తారు. ఇప్పుడు దిల్ రాజు గారు కానీ, అంతకుముందు ఏషియన్ సునీల్ కానీ, అలాగే మన గీతాకి సంబంధించి అయితే గజనీ డబ్బింగ్ సినిమా వచ్చింది, కాంతారా డబ్బింగ్ సినిమా వచ్చింది. కానీ అదర్ హీరోలతోటి మన తెలుగు దర్శకులతోటి అదర్ హీరోలతోటి సినిమాలు భవిష్యత్తులో గీతా ఆర్ట్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే చెప్తున్నా కదా, ఈరోజు ఏంటంటే మన తెలుగు హీరోలతో అదర్ లాంగ్వేజెస్లో కూడా తీస్తున్నారు. అదేవిధంగా తెలుగు ప్రొడ్యూసర్స్ కానీ తెలుగు డైరెక్టర్స్ కానీ అదర్ లాంగ్వేజ్ హీరోస్తో కూడా చేస్తున్నారు. అదేవిధంగా క్రాస్ ఓవర్ అంటే మన తెలుగు సినిమా డబ్బింగ్ అవ్వడం కానీ అవతల డబ్బింగ్. ఇదివరకు ఏంటంటే ఓన్లీ తమిళ సినిమా ఒకటే డబ్బింగ్ అయ్యేది. ఇప్పుడు ఆ కల్చర్ తెలుగు సినిమా కూడా అడాప్ట్ అయింది. ఆల్ లాంగ్వేజెస్లో తెలుగు సినిమా డబ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ తమిళ్ సినిమాల కన్నా కూడా ఎక్కువ తెలుగు సినిమాలు ఇప్పుడు డబ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కల్చర్ చేంజ్ అవుతున్న ఈవెంట్స్. ఇక్కడ ఇట్లాంటి ఈవెంట్స్లో ఏంటంటే మనం 100% ఆ కల్చర్ని అందుకుని మా సంస్థ కానీ ఎనీ ప్రొడ్యూసర్ కానీ వీ హ్యావ్ టు ట్రావెల్ అకార్డింగ్ టు ద ట్రెండ్ గోయింగ్. సో హాయ్ పనివాస్ గారు, కళ్యాణ్. సో మీరు అన్నారు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి ఈ హాలిడేస్ రిలీజెస్కి అని చెప్పి. మరి దిల్ రాజు గారు ఈజ్ ఆన్ అ డిఫరెంట్ టాంజెంట్ ఆల్ టుగెదర్. మన డీలే చేయడం, ఐ మీన్ పోస్ట్ అంటే హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఒకటి సార్, అది మరి ఆ విషయం మీద మొన్న నేను దిల్ రాజు గారు కూడా కాల్ చేశాను, మాట్లాడదాం అన్నారు. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ హిస్ బ్రెయిన్. బట్ డెఫినెట్గా ఏంటంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సార్ ఉంది 17 అనౌన్స్ చేసిన దాంట్లో, అలాగే మన విశ్వక్సేన్ గారి సినిమా ఉంది, అదేవిధంగా ఫస్ట్ అనౌన్స్ చేసిన దాంట్లో నా సినిమా ఉంది. నేను మన వంశీ, అది మన హారికాసిన వంశీ గారు మాట్లాడుకున్నాం. హారికాసిన వంశీ గారు విశ్వక్సేన్ గారితో కూడా మాట్లాడారు, అంటే ఎలా మనం అడ్జస్ట్ అవుదాం అని చెప్పి. ఇప్పుడు కొత్తగా బాంబ్ ఏంటంటే ఇది, బట్ దట్స్ నాట్ ఏ స్మాల్ మూవీ, ఇట్స్ ఏ పవర్ఫుల్ మూవీ.
సో నాకు తెలిసి రాజన్నకున్న పెద్ద మనసుకి అర్థం చేసుకుంటాడు. ఐ హోప్ అందరం కూడా గుడ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళం కాబట్టి మా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా రాజన్న అర్థం చేసుకుంటాడని చెప్పి మేము భావిస్తున్నాం. హలో కిరణ్ అన్న. సో దిస్ ఇస్ చందు ఫిల్మిల్. హాయ్ చందు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ అయితే చాలా బాగుంది. అంటే సాంగ్ విన్న తర్వాత కలేజాలో మహేష్ బాబు గారి సాంగ్ ఏదైతే ఉందో సదాశివ సన్యాసి, సో ఆ టైప్ అంటే అంతకంటే ఎక్కువ హిట్ అయింది సాంగ్. సో మళ్ళీ ఇలాంటి సాంగ్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు సాంగ్ గురించి? మీకు సాంగ్ ఏ ఫీలింగ్ అయితే ఇచ్చిందో, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా, చాలా మంచి ఫీలింగ్ చాలా రోజులు పడుతుందని. కథ విన్నప్పుడు ఆ పాయింట్ కానీ విష్ణు క్యారెక్టరేషన్ ఆ పాటలో ఏదైతే చెప్పడానికి ప్రయత్నించామో, సినిమాలో అంతే వాడి క్యారెక్టర్ అంత హానెస్ట్గా ఉంటుంది. కంప్లీట్లీ నందు అన్న అనుకున్నప్పుడు కానీ, భరద్వాజ్ గారి ట్యూన్ కంపోజ్ అయినప్పుడు కానీ, కళ్యాణ్ చక్రవర్తి గారు అయితే ప్రాణం పెట్టారు దానికి. లిరిక్స్ అవన్నీ చాలా బాగా అనిపించాయి. అండ్ వాసు గారు కూడా, అంటే ఇంతకుముందు సందర్భంలో చెప్పినట్టు సార్ అదే అన్నారు, ఈ పాట ఎంతమందికి అర్థమవుతుంది ఏంటి అనేది పక్కన పెడితే మనం కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాం, చాలా హానెస్ట్గా ట్రై చేస్తున్నాం, ఇలాగే చెయ్యాలి అని చెప్పి మీ అందరికీ చాలా బాగా నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ అన్న. హాయ్ తమ్ముడు. సో కిరణ్ అబ్బవరం గారు అంటే ఎస్ఆర్ కళ్యాణ్ బాబు నుండి స్టార్ట్ అయ్యారు. సో చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కిరణ్ అబ్బవరం మీద కూడా చిన్న చిన్న నెగిటివ్స్ వస్తున్నాయి. సో అది ఎందువరకు వస్తున్నాయి అనుకుంటారు? నాకు తెలియట్లేదు తమ్ముడు. మేబీ ఇన్ఫర్మేషన్, అదే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు రైట్గా ఇవ్వండి అని. అండ్ ఇంకో ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఈ మధ్య నేను రియలైజ్ అయ్యాను, నేను రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల కూడా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఏదన్నా సపోజ్ ఒక పెద్ద హీరో ఎవరైనా కానీ, ఒక స్టార్ హీరో అనుకోండి, వాళ్ళ మీద ఏదైనా ఒక నెగిటివ్ ట్రోలింగ్ అని, ఒక నెగిటివ్ థింగ్ ఒకటి చేస్తే రెస్పాండ్ అవ్వడానికి కింద ఫ్యాన్ బేస్ కానీ చాలా గట్టిగా చాలా పవర్ఫుల్ పీపుల్ ఉంటారు. నాలాంటి కొత్త హీరో ఇప్పుడు వచ్చేటప్పుడు వాడి మీద ఏదైనా ఒక నెగిటివిటీ వేస్తే కింద దానికి ఎక్కువ రెస్పాండ్ ఇచ్చేది నెగిటివ్, అది తప్పురా అని చెప్పడానికి మేబీ మై బేస్ ఈజ్ నాట్ దట్ మచ్ స్ట్రాంగ్. నేను ఇంకా స్టార్ హీరో అవ్వలేదు. దానివల్ల ఏమైందంటే, నేను రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ ఏంటంటే రాసింది చాలా నిజమని నమ్మేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసిన చాలా దగ్గర వ్యక్తులు కూడా, అవును ఎందుకు ఇది, నేను ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఇప్పుడు విత్ సో మచ్ ఆఫ్ లవ్ నన్ను అభిమానించే చాలామంది దగ్గరకు వచ్చి అన్న అన్న అంటూ, ఎందుకన్నా ఇలా చేస్తున్నారు, నువ్వెందుకు రెస్పాండ్ అవ్వు అంటే, నేను ఏమనుకున్నానంటే ఏం చెప్తాం అన్నిటికీ సమాధానం, ఎన్నిసార్లు అని చెప్తాం, వాళ్ళు చూస్తారులే అనుకున్నాను. బట్ నేను కూడా కొంచెం కొన్ని ట్రోల్స్ చాలా పాజిటివ్గా తీసుకుంటాను, కానీ చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయిపోయింది తమ్ముడు. మీకు తెలిసిందంతా చాలా రాంగ్ అవ్వడం వల్ల అలా అయిందంతే. నేను అందుకే చాలా క్లారిటీగా మొన్న ఒక వీడియో కూడా చేశాను. నేను 5 ఫిలిమ్సే చేశాను 3 ఇయర్స్కి, అండ్ ఇన్ మై 5 ఫిలిమ్స్ 3 ఫిలిమ్స్ ఆర్ హిట్స్. అది మీరు బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా 2 ఫిలిమ్స్ డింట్ వర్క్డ్ అవుట్. సో 5 ఫిలిమ్స్లో 3 ఫిలిమ్స్, దట్ టు ఇన్ 3 ఇయర్స్ ఈజ్ వెరీ గుడ్. అండ్ ఇయర్కి ఎన్ని సినిమాలు చేస్తున్నా అన్నది కూడా మ్యాటర్ కాదు. ఎందుకు అవన్నీ అనవసరమైన విషయాలు? కొంతమంది నేను అడిగితే సరదా కోసం అన్నారు, కొంతమందిని అడిగితే నువ్వు బజ్లో ఉన్నావు, నీ మీద వేస్తే మాకు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అన్నారు. సో ప్లీజ్ డోంట్ డూ దట్. అదే యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే, అంటే ఇతను ఎదుగుతున్నారు, సో దాన్ని డౌన్ చేయడం కోసం ఒక బ్యాచ్ ఉంది అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? మేబీ అయి ఉండొచ్చు. నేను విన్నాను, వేయిస్తున్నారని విన్నాను, నీ గురించి వాంటెడ్లీ చేస్తున్నారని విన్నాను. బట్ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ను నేను ఎలాంటి వర్క్ చేశాను, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీస్ అందరూ నన్ను అభిమానిస్తున్నారు. నేను చేసిన సినిమాలు చాలా ఓన్ చేసుకున్నారు విత్ మచ్ రెస్పెక్ట్. ఎవ్రీవన్ చాలా అంటే చాలా నిజంగా ఇంట్లో మనిషిలా అభిమానించారు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నాకు వచ్చే నెగిటివిటీ కన్నా నెగిటివిటీ 10% అయితే నా మీద ఉన్న ప్రేమ 90% ఉంది. సో నేను దాన్ని కన్సిడర్ చేస్తున్నాను. ఈ 10% అనేది మేబీ నా వర్క్తో నేను చూపించాలి, నా వర్క్తో కూడా నేను చూపించాలి. మేబీ నేను అందుకే చెప్పాను, మీ అందరికీ సమాధానం Feb 17th వినరో భాగ్యం విష్ణు కథ. నన్ను ప్రేమించే చాలామంది అన్నారు, కిరణ్ చాలా బాగా చేస్తున్నావు, కష్టపడుతున్నావు, కంటెంట్ ఎక్కడో కొంచెం మిస్ అవుతుందమ్మా చూసుకొని చాలామంది చెప్పారు. మీ అందరికీ వినరో భాగ్యం విష్ణు కథ. అండ్ మీరు అడిగిన దానికి కూడా ఒక చిన్నది నాకు తన మాట్లాడుతుంటే అనిపించింది. మేబీ ఓ 10% ఆఫ్ పీపుల్ నెగిటివిటీ ఉంటుంది, అది ఎవరి మీద ఉంటుంది, నాట్ ఓన్లీ కిరణ్, ఎనీ అప్కమింగ్ హీరోస్ మీద కానీ, లేదా అప్పుడప్పుడే పైకి వస్తున్న ఎవరి మీద, పైకి వచ్చిన వాళ్ళ మీద కూడా ఉంటుంది. యాక్చువల్ పైకి వస్తున్న వాళ్ళ మీద 10% ఉంటే పైకి వచ్చిన వాళ్ళ మీద 30-40% ఉంటుంది ఇప్పుడు. బట్ నాకు అనిపించింది ఏంటంటే, ఈ సినిమా చూసినప్పుడు ఈవెన్ కిరణ్ గురించి ఏదైనా నెగిటివ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సినిమా చూసిన తర్వాత అది పోతుంది వాళ్ళ మీద. ఎందుకంటే నాకు నేను నేర్చుకున్న అన్నిటిలోని
ఒక ఫార్ములా అయితే బాగా నేర్చుకున్నాను. ఒక సామాన్య ప్రేక్షకుడికి ఎప్పుడూ కూడా మనం తల ఎగరేస్తే ఈడికి పొగర్రా అంటారు, మనం తల ఉంచినప్పుడు అరే మంచి కుర్రరా అంటారు. కిరణ్ ఈ సినిమాలో చాలా తల ఉంచి చేసుకుంటూ వెళ్ళాడు. ఒక మంచి విషయం కానీ ఒక గట్టి విషయాన్ని కూడా చాలా తల ఉంచుకుంటూ చాలా నీట్గా ఒక మన పక్కింట్లో లేదంటే మన సొసైటీలో ఉండే ఒక మంచి కుర్రోడు ఎలాగ వెళ్తాడో అలా వెళ్తూ వెళ్ళాడు. కానీ ఆ తల ఉంచడంలోనే చాలా చాలా స్ట్రాంగ్ అంటే ఒక పవర్ కనపడుతూ ఉంటుంది. అది డెఫినెట్గా అది అందరికీ నచ్చుద్ది. అది థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ డైరెక్టర్ సార్, సో ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ ఉన్నారు. సో ఈ స్టోరీకి కిరణ్ గారే ఎగ్జాక్ట్గా కరెక్ట్ అని మీకు ఎందుకు అనిపించింది, అతనితోనే ఎందుకు చేయాలని? ఏంటండి ఫస్ట్ ప్రెస్ మీట్ అండి ఇది, మీరు ఎంత కష్టమైన క్వశ్చన్ వేసి దానికి ఎలా లేదండి. కిరణ్ గారిది నేను ఎస్ఆర్ కళ్యాణ్ మంటపం గ్లిమ్స్ అది చూశానండి. చూసిన తర్వాత నాకు చాలా అందులో నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా నచ్చింది. అప్పుడు నేను జస్ట్ మామూలుగా నార్మల్గా నేను అప్పుడు వేరే ఫిల్మ్ వర్క్ చేస్తున్నానండి నేను. సో ఆ షూట్లో ఉన్నప్పుడు నేను మెసేజ్ పెట్టాను యాక్చువల్గా. సో కిరణ్ గారి ఇంట్లో సోర్స్ ఐఎమ్ వర్కింగ్ విత్ ప్రశాంత్ నీల్, ఒకసారి మిమ్మల్ని కలవాలి అని పెట్టాను. పెట్టినప్పుడు నాకు ఆ మెసేజ్ ఒకటి పెట్టాడండి అతను. మామూలుగా మీ ఫ్రీ టైంలో కాల్ చేయండి అన్న అని పెట్టాడు. ఇదేదో బాగుందిలే అని చెప్పి నేను వెళ్ళి కథ చెప్పానండి. ఆ రోజే చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాసు గారిని అప్రోచ్ అవ్వడం. సో అదేంటి యాక్చువల్గా చిన్న రాజవారు రాణివారు కానీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కానీ నేచరు అది నచ్చి నేను అప్రోచ్ అయ్యానండి అంతే. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆర్జే నరేష్ ఫ్రమ్ ఎస్క్యూబ్. సో కిరణ్ గారు, టీజర్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. సో ముందుగా అంటే మీకు ఆల్రెడీ అన్నారు, టీజర్ ముందే లాంచ్కి ముందే అన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక సర్ప్రైజ్ అన్నారు. ఆల్రెడీ టీజర్లో చూస్తే బాలకృష్ణ ఫ్యాన్స్ ఇంకా ఎంతమంది హీరోస్ ఉంటారు ఇందులో, వాళ్ళందరికీ కూడా సర్ప్రైజ్ ఉన్నారు. చాలా మంది హీరోలకు సర్ప్రైజ్ ఉంటుంది, చాలా మంది హీరో ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఉంటుంది. మొత్తం ఒక లిస్ట్ చాలా పెద్దగా ఉందనిపిస్తుంది లిస్ట్. మీకు ఒక సీక్వెన్స్ ఒక 10 minutes కంటిన్యూస్గా థియేటర్లో గోల ఉంటుంది. యూ విల్ ఎంజాయ్. ఒక 5 minutes మాత్రం మొత్తం థియేటర్ అంతా మాత్రం ఒక 5 minutes మాత్రం మొత్తం ఆల్ హీరోస్ ఫ్యాన్స్ మాత్రం కంపల్సరీ సీట్లెక్కి తొక్కుతారు. డైరెక్టర్ గారు, అరవింద్ గారికి కథ చెప్పి ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు సార్. సో అది మీరు అరవింద్ గారికి కథ చెప్పారా లేదా బన్నీవాసే చూసుకున్నాడా అంతాను? చెప్పాను సార్, చెప్పాను. ఎలా ఫీల్ అయ్యారు? చెప్పాను సార్, చాలా బాగా ఫీల్ అయ్యారు. చిన్న ఆయన అనిపించినవి చెప్పారు, అవన్నీ కూడా రెక్టిఫై చేశాను. అవి నాకు చాలా హెల్ప్ అయినాయి కూడా సార్. అదే ఈ బర్త్డే బాయ్ అరవింద్ గారి గురించి ఆ సినిమా రష్ చూసిన తర్వాత కానీ మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? లేదు సార్, ఆయన నేను ఏదైతే చెప్పారో అవన్నీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా పాజిటివ్గా చెప్పారు సార్. రేపు సార్ మురళీ శర్మని ఈ కాన్సెప్ట్లోకి చూపిస్తే బాగుంటుంది అనే ఆలోచన ఎవరిది, ఐడియా? నాదే సార్. ఎక్కువ శర్మ గారితో మామూలుగా చాలా సినిమాలు ముందు వర్క్ కూడా చేస్తున్నాను. ఆ క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది సార్. యాక్చువల్గా ఆ క్యారెక్టర్ కానీ ఆయన క్యారెక్టర్ మురళీ శర్మ గారు అనే వ్యక్తి చాలా సర్ప్రైజ్ సార్. మూవీలో చాలా సర్ప్రైజింగ్గా ఉంటారు. ఆయన చాలా ఫన్ రోల్ చేశారు సార్. అంతే సార్, అంతే. మురళీ శర్మ గారు అంటే నాకు గుర్తొచ్చిందండి. ఇప్పుడు మీరు ఏదైతే టీజర్లో చూసారో ఆ కాళ్ళకు అది చేసిన తర్వాత ఆయన కాల్ చేశారు. అంత చేయకముందు కాల్ చేశారు ఆయన. ఏమంటే మీ మన డైరెక్టర్ గారు వచ్చి ఇప్పుడు బన్నీ గారు ఫ్లోర్ మీద వేసినట్టు నన్ను వేసేయమంటున్నారు, ఏంటిది ఏంటి వాసు ఇది అని అంటే, నేను అన్న ఏమో సార్ ట్రై చేయండి, ఏమైనా ట్రై చేసి నేను లేకపోతే నా పరిస్థితి ఏంటి అన్నట్టు ఆయన. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. అలాగే అదేవిధంగా చేసేసిన తర్వాత ఆయన కాల్ చేశారు. చేసి నా వీపుకి ఏదన్నా అవుతే మాత్రం ఇన్సూరెన్స్ బాధ్యత నీదే అన్నాడు ఆయన. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చేశారు. అండ్ మీకు ఇంత డ్యాన్స్ వచ్చానని మాత్రం నాకు నిజంగా తెలియదు. ఆయన మంచి యాక్టర్ అని తెలుసు, అదేవిధంగా మంచి డ్యాన్స్ అని కూడా ఈ సినిమాలో తెలుస్తుంది. హాయ్ తమ్ముడు. మీరు కమర్షియల్గా చాలా ప్రూవ్ చేసుకున్నారు, బెటర్ హీరోగా. ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఏమైనా చేస్తారు ఫ్యూచర్లో? ఎక్స్పెరిమెంటల్ మూవీ చేశాను తమ్ముడు, సెబాస్టియన్. అది అంత రీచ్ అవ్వలేదు మీకు. అన్నీ ట్రై చేశాను. సెబాస్టియన్ అప్పుడు నైట్ బ్లైండ్నెస్ దాని మీద ట్రై చేశాను. తప్పకుండా నాకు తెలిసి నేను అన్ని డిఫరెంట్గానే ప్రయత్నిస్తున్నాను. కంగ్రాచులేషన్, టీజర్ చాలా బాగుంది, టైటిల్ కూడా చాలా పాజిటివ్గా ఉంది. సో మీకు నెక్స్ట్ ఉన్న లైనప్ చాలా బెస్ట్ లైనప్ ఉంది టీఎఫ్ఏలో. అంటే చాలామంది హీరోస్కి ఇంత మంచి లైనప్ అనేది అంత ఈజీగా రాదు. సో ఆ లైనప్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? స్టోరీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మీ క్యారెక్టర్ పరంగా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వద్దులే తమ్ముడు, ఆ లైనప్ గురించి చెప్పినందుకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ సినిమా గురించి మాట్లాడదాం. మీరు ఏదైతే ఈ సినిమా గురించి అన్నారు కదా, చాలా పాజిటివ్గా అనిపించిందని.
థియేటర్లో ఇదే వైబ్ ఉంటుంది, చాలా మంచిగా. ఎవరో అన్నారు నిన్న, నన్ను అని అదే డిస్కస్ చేస్తున్నారు, మీమ్స్ అన్న ఎవరో అన్నారు, రేలంగ మామయ్యలా ఉన్నాడు మనోడు ఈసారి అని చెప్పి. ఈసారి రేలంగ మామయ్య చాలా పవర్ఫుల్గా ఉంటాడు. వాసు సార్ సో అంటే టీజర్ ఆల్రెడీ నిన్న రిలీజ్ చేస్తానని డేట్ ఇచ్చారు, సో ఈరోజు పోస్ట్పోన్ అయింది. సో ఏంటంటే నిన్న ఆల్రెడీ ఒకటి రిలీజ్ అయింది కాబట్టి దానికి పోటీగా ఉండకూడదని ఈరోజు ఏమన్నా పెట్టుకున్నారా? సార్ లిస్ట్లో అనుకున్న ఏ క్వశ్చన్ మిస్ అవ్వదు. అంటే చిన్న మిస్కమ్యూనికేషన్ అది. నిన్న అంటే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారని నాకు తెలియదు, అదేవిధంగా నేను అనౌన్స్ చేశాననే విషయం దిల్ రాజు గారికి తెలియదు. ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్లో ఆయన కూడా వారసుడు రిలీజ్లో ఉన్నాడు ఎక్కువ ఆయన. సో మొన్న నైట్ మాట్లాడుకున్నప్పుడు ఇలా నాకు తెలియదురా, లేదంటే నేను టైం మార్చుకుందును అన్నారు. సరే 2 hours గ్యాప్ ఉంది కదా ఆలోచించన్నారు. అక్కడేమో సమంత గారు స్ట్రాంగ్ లేడీ, అండ్ డెఫినెట్గా ఆవిడది గట్టి రీచ్ వెళ్తుంది. కిరణ్ ఇప్పుడిప్పుడే మీ అందరం కూడా చిన్న కిరణ్ అంతా కూడా అప్కమింగ్ ఉండి ఉన్నారు. సో ఏదో మనం అనౌన్స్ చేసాం అని వెళ్ళిపోయేదానికన్నా కూడా కొన్ని చోట్ల తగ్గడమే వెరీ గుడ్. ఆ తగ్గడంలో కూడా ఓ చిన్న సాటిస్ఫాక్షన్ అనకూడదు, అది సాటిస్ఫాక్షన్ కాదు, అది తగ్గడంలో కూడా స్ట్రాటజీ అనుకోవాలి అంతే. సరే ఇంకోటి సంక్రాంతికి 10 సినిమాలు వస్తున్నాయి అండ్ గీతార్ట్స్ థియేటర్స్ చిరంజీవి గారికి ఇస్తున్నారా లేకపోతే బాలకృష్ణ గారికి ఇస్తున్నారా? అండ్ అన్స్టాపుల్ షో తర్వాత కూడా కొన్ని పరిణామాలు మారుతున్నాయి కదా, సో ఏంటని ఇంట్రెస్ట్గా ఉన్నారు జనాలు కూడా. సో మీ ఆన్సర్ ఎలా ఉంటుంది? ఇది ఎంత కాలిపోయే క్వశ్చన్ తెలుసు. అంటే ఇది నన్ను జస్ట్ గీతార్ట్స్లోంచి బయటికి గింటేసే క్వశ్చన్ అది. ఆ క్వశ్చన్ కనుక నేను ఆన్సర్ చెప్తే, లక్కీగా ఏంటంటే ఈ 2 సినిమాల్లో ఎక్కడ కూడా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ చేయట్లేదు, బయట డిస్ట్రిబ్యూటర్స్ చేస్తున్నారు. కాబట్టి మా థియేటర్స్ని వాళ్ళకి అప్పచెప్పేసాం. అంటే ఏదైతే ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళకి మా థియేటర్స్ లిస్ట్ అంతా కూడా ఇచ్చి, సో దట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంట్లో అంటే బట్ అందరూ కూడా కొంచెం అండర్స్టాండింగ్లోనే వెళ్తున్నారు, ఎక్కడ కూడా పెద్ద థియేటర్స్ ప్రాబ్లం లేదు. ఆ ఏరియాలో ఉండే ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్కరికి స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది, ఒక్కొక్క సెంటర్ ఇంకొకరికి స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది. ఆ స్ట్రాంగ్ పాయింట్స్ చూసుకుని ఆ థియేటర్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంతకన్నా కూడా కాంప్రమైజ్డ్ ఆన్సర్ నేను చెప్పలేను. ఇప్పుడు మీతో కొలాబరేట్ అయిన యూవీ క్రియేషన్స్ కొన్ని సినిమాలు కలిసి చేశారు, యూవీ క్రియేషన్స్తో కలిపి. ఆ సినిమా ఇప్పుడు కళ్యాణ్ కమనీయం సినిమా రిలీజ్ అవుతుంది 14th. మళ్ళీ దాని మీదకి వచ్చి మళ్ళీ వారసుడు రావటం. అంటే మీరు అందరూ ఏదో రాజుగారిని టార్గెట్ పెట్టి నన్ను అడుగుతున్నారు, నాతో రాజుని బుక్ చేయించాలని చెప్పి అడుగుతున్నారు. చిన్న సినిమా కదా, చిన్న సినిమా పాపం ముందే ప్రిపేర్ అయ్యి 14th పాపం అలా వేసుకుంటే మళ్ళీ దాని మీద వచ్చి మళ్ళీ రాజుగారు పట్టడం, ప్లస్ రాజుగారు ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు, కానీ దాని మీద పట్టడం అనేది కొంచెం ఇబ్బంది కదా అంటున్నా. ఇవన్నీ చాలా డొమెస్టిక్గానే ఆన్సర్ చేయాలి. ఇవన్నీ ఏముంటుంది, పండగ అన్ని సినిమాలు బాగా ఆడతాయి, సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకన్నా కూడా డొమెస్టిక్ చూసారా క్వశ్చన్స్ ఇంకా చాలు అని లైట్స్ కూడా చెప్పాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంటరాక్షన్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు, కిరణ్ గారు, అండ్ డైరెక్టర్ గారికి అండ్ చేతన్ భరద్వాజ్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ హియర్. సో అది సంగతి, వినరో భాగ్యము విష్ణు కథ టీజర్ని అయితే మనం ఇవాళ చూసి ఎంజాయ్ చేస్తాం కూడా, మళ్ళీ ట్రైలర్ సినిమా వచ్చేదాకా కూడా. ఇక్కడికి వచ్చేసిన అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతానికి సంక్రాంతి సినిమాల్ని ఎంజాయ్ చేస్తూ Feb 17th కోసం కూడా ఎదురు చూస్తూ ఉందాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ హియర్. నువ్వెదికినదేదైనా